में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अंतिम कोर्स मन के भावों को जानना। అంతిమ కోర్స్ మనసు యొక్క భావాల్ని తెలుసుకోవటం। सभी कहाँ बैठे हूँ और क्या देख रहे हो? అందరూ ఎక్కడ కూర్చున్నారు మరియు ఏం చూస్తున్నారు? अव्यक्त स्थिति में स्थित हूँ, अव्यक्त रूप को देख रहे हूँ, अव्यक्त में अव्यक्त को देखने का प्रयत्न करते हूँ। అవ్యక్త స్థితిలో స్థితిలై ఉన్నారు, అవ్యక్త రూపాన్ని చూస్తున్నారు, లేక వ్యక్తంలో ఉంటూ అవ్యక్తుని చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారా? इस दुनिया में आवाज है, अव्यक्त दुनिया में आवाज नहीं है। ఈ ప్రపంచంలో అయితే ధ్వని ఉంది, ఈ ప్రపంచానికి అతీతమైన ప్రపంచంలో ధ్వని లేదు। इसलिए बाप सभी बच्चों को आवाज से परे ले जाने की ड्रिल सिखला रहे हैं। అందుకని బాబా పిల్లలందరికీ ధ్వనికి అతీతంగా తీసుకువెళ్ళే డ్రిల్ నేర్పిస్తున్నారు। మనమందరం
ఎక్కడికి వెళ్ళాలి? ధ్వనికి అతీతంగా వెళ్ళాలి కదా. మరి అది ఇప్పటి వరకు మనకి ఎవరైనా అందుకని ధ్వనికి అతీతంగా వెళ్ళే డ్రిల్ నేర్పిస్తున్నారు. एक सेकंड में आवाज में आना, एक सेकंड में आवाज से परे हो जाना, ऐसा अभ्यास इस वर्तमान समय में बहुत आवश्यक है. ఒక్క సెకండ్ లో ధ్వనిలోకి రావాలి, ఒక్క సెకండ్ లో ధ్వనికి అతీతంగా వెళ్ళాలి. ఇటువంటి అభ్యాసము ఈ సమయంలో చాలా అవసరము అంటున్నారు బాబా. సమయ బి ఆయేగా, అటువంటి సమయం కూడా వస్తుంది అంటున్నారు. జైసే జైసే अव्यक्त स्थिति में स्थित होते जाएंगे, वैसे वैसे नैनों के इशारों से किसके मन के भाव को जान जाएंगे. బాబా చెప్తున్నారు, ఎంతెంతగా అయితే అవ్యక్త స్థితిలో స్థితి అవుతూ ఉంటారో అంతంతగా నయనాల యొక్క సైగా ద్వారా ఎవరి యొక్క మనసులో భావాలనైనా తెలుసుకోగలుగుతారు. ఎంతెంతగా అవ్యక్త స్థితిలో స్థితి అవ్వగలుగుతారో అంతంతగా ఇతరుల యొక్క మనసులో భావాలని తెలుసుకోగలుగుతారు. कोई से बोलने व सुनने की आवश्यकता नहीं होगी. బాబా చెప్తున్నారు, ఎవరి నుంచి మాట్లాడవలసిన వినవలసిన అవసరమే ఉండదు. ఇక ఐసా సమయ అబ్ ఆనే వాలా, ఇటువంటి సమయం ఇప్పుడు రాబోతుంది అంటున్నారు. ఇక మాట్లాడే పని ఉండదు, వినే పని ఉండదు. కేవలం మనసులో భావాలను తెలుసుకోగలిగారు. जैसे बाम दादा के सामने जब आते हो तो बिना सुनाए हुए भी आप सभी के मन के संकल्प, मन के भावों को जान लेते हैं. ఎలాగైతే బామ్ దాదా ఎదురుగా ఎప్పుడైతే వస్తారో అప్పుడు వినిపించకుండానే మీ అందరి మనసులో ఉన్న సంకల్పాల యొక్క భావాలు తెలుసుకోగలుగుతారు కదా. చాలా మంది పిల్లల యొక్క అనుభవాలు ఉన్నాయి. నేను మనసులో అనుకున్నాను, దానికోసం బాబా చెప్పారు అని. అంటే మనం మనసులో అనుకున్నది బాబా ఎలా చెప్పగలిగారు? మన మనసులో ఉన్న భావాల్ని వారు తెలుసుకోగలుగుతున్నారు. वैसे ही आप बच्चों को भी यही अंतिम कोर्स पढ़ना है. మరి అదే విధంగా పిల్లలైన మీరు కూడా ఇదే అంతిమ కోర్సు చదువుకోవాలి అంటున్నారు. जैसे मुक्की भाषा कही जाती है वैसे ही फिर रूहों की रूहान होती है. ఏ విధంగా నోటి యొక్క భాష చెప్పటం జరుగుతుందో అదే విధంగా ఆత్మ యొక్క ఆత్మిక భాష కూడా ఉంటుంది అంటున్నారు. నోటితో మాట్లాడింది ఎలాగైతే భాషణం జరుగుతుందో అదే విధంగా ఆత్మ యొక్క నయనాల భాష కూడా ఉంటుంది అంటున్నారు బాబా. जिसे रूह रूहान कहते हैं, దానినే ఆత్మిక సంభాషణ అని అంటారు. तो रूह भी रूह से बात करती, మరి ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది. लेकिन कैसे, కానీ ఎలా మాట్లాడుతుంది? क्या रूहों की बातें मुख से होती हैं? ఆత్మ యొక్క భాష అంటే నోటితో ఉంటుందా? जैसे जैसे रूहानी स्थिति में स्थित होते जाएंगे वैसे वैसे रूह की बात को ऐसे ही सहज और स्पष्ट जान लेंगे. ఏ విధంగా అయితే ఎంతెంతగా ఆత్మిక స్థితిలో స్థితి అవుతూ ఉంటారు
అంతంతగా ఆ ఆత్మకి భాష కూడా సహజంగా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు. जैसे इस दुनिया में मुख द्वारा वर्णन करने से एक दो के भाव को जानते हूँ, तो इसके लिए किस बात की धारणा की आवश्यकता है. ఎలాగైతే ఈ ప్రపంచంలో నోటి ద్వారా వర్ణన చేయటం ద్వారా ఒకరి యొక్క భావాలు మరొకరికి అర్థమవుతూ ఉంటాయి కదా. అదే విధంగా మరి ఆ విషయాలు తప్పకుండా దానికోసం కూడా అవసరం ఉంటుంది. विशेष इस बात की आवश्यकता है जो सदा बुद्धि की लाइन क्लियर हो. విశేషంగా ఈ విషయము తప్పకుండా అవసరం ఉంటుంది. అది సదా ఎలా జరుగుతుంది అంటే బుద్ధి లైన్ క్లియర్ గా అయినప్పుడు. कोई भी अपने बुद्धि में व मन में डिस्टर्ब होगा, वह लाइन क्लियर ना होगी तो एक दो के संकल्प और भाव को जान नहीं सकेंगे. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఎవరి యొక్క బుద్ధిలోనైనా లేక మనసులోనైనా డిస్టర్బ్ ఉందనుకోండి, లేక బుద్ధి లైన్ క్లియర్ గా లేదనుకోండి, అప్పుడు ఒకరి సంకల్పాలు మరొకరికి, ఒకరి భావాలు మరొకరికి అర్థం కావు అంటున్నారు. బుద్ధి లైన్ క్లియర్ గా ఉంటే, శుద్ధంగా ఉంటే ఒకరి భావాలు ఒకరికి తెలుస్తాయి, లేకపోతే తెలియవు అంటున్నారు బాబా. చూడండి, ఎవరికైనా ఉదాహరణకి ఒకరి పట్ల ఒకరికి శుభ భావన ఉంది, మంచి భావన ఉంది, ప్రేమపూర్వకమైన భావన ఉంది అనుకోండి, వీళ్ళు ఏమనుకుంటున్నారో అవతల వాళ్ళకి తెలుస్తుంది. అంటారు కదా, మేము కూడా అలాగే అనుకుంటున్నాము అని. అదే ఒకరి పట్ల ఒకరికి మంచి భావన లేదనుకోండి, వీళ్ళు ఒకటి అనుకుంటారు, వాళ్ళు ఇంకొకటి అనుకుంటారు. అంటే బుద్ధి లైన్ క్లియర్ గా ఉంటే భావాలు ఒకరికి ఒకరివి అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. लाइन क्लियर ना होने के कारण अपने संकल्पों की బాబా చెప్తున్నారు, లైన్ క్లియర్ గా లేని కారణంగా తమ సంకల్పాలు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. इसलिए हर एक को देखना चाहिए हमारी बुद्धि की लाइन क्लियर है. కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోవాలి, నా బుద్ధి లైన్ క్లియర్ గా ఉందా అని. बुद्धि में कोई भी किसी प्रकार का विघ्न तो नहीं सताता है. బుద్ధిలో ఏ రకమైనటువంటి విఘ్నము సతాయించడం లేదు కదా. अटूट अटल अतक यह तीनों ही बातें जीवन में. బాబా చెప్తున్నారు, తెగిపోనటువంటి, అచంచలమైనటువంటి, స్థిరమైనటువంటి స్థితి అనేది ఈ మూడు విషయాలు జీవితంలో కావాలి అంటున్నారు. ఒకటి తెగిపోకుండా ఉండాలి, ఇంకొకటి స్థిరంగా ఉండాలి, ఇంకొకటి అచంచలంగా ఉండాలి. అంటే మాటి మాటికి బుద్ధి లైన్ బాబాతో తెగిపోతూ ఉండకూడదు, స్థిరంగా ఉండాలి, అచంచలంగా ఉండాలి, అడోల్గా ఉండాలి, అలసిపోకుండా ఉండాలి. अगर इन तीनों में से एक बात में भी कमी है तो समझना चाहिए बुद्धि की लाइन क्लियर नहीं. ఒకవేళ ఈ మూడు విషయాల్లో ఏ ఒక్కటైనా లోపం ఉంది అంటే కనుక అర్థం చేసుకోవాలి, బుద్ధి లైన్ క్లియర్ గా లేదు అని. जब बुद्धि की लाइन क्लियर हो जाएगी तो उसकी स्थिति स्मृति क्या होगी. ఎప్పుడైతే బుద్ధి లైన్ క్లియర్ గా ఉంటుందో అప్పుడు వారి యొక్క స్థితి, వారి యొక్క స్మృతి ఎలా ఉంటుంది. जितने जितने बुद्धि की लाइन अर्थात पुरुषार्थ की लाइन क्लियर होगी उतना उतना क्या स्मृति में रहेगा.
బాబా చెప్తున్నారు ఎంతెంతగా బుద్ధి లైన్ అనగా పురుషార్థం యొక్క లైన్ క్లియర్ గా ఉంటుందో అంతంతగా స్మృతిలో ఏముంటుంది? कोई भी बात में उनके सामने भविष्य ऐसा ही स्पष्ट होगा जैसे वर्तमान स्पष्ट होता है. బాబా చెప్తున్నారు ఎలా ఉంటుందట, ఏ విషయమైనా కానీ రాబోయేటువంటి భవిష్యత్తు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వర్తమానం ఎంత స్పష్టంగా కంటికి కనిపిస్తుందో రాబోయేటువంటి భవిష్యత్తు కూడా వారికి అంతే స్పష్టంగా ఉంటుంది. ఎవరికి? बुद्धि लाइन क्लियर గా ఉన్న వారికి కదా. उनके लिए वर्तमान और भविष्य एक समान हो जाएंगे. అప్పుడు వారికి వర్తమానము మరియు భవిష్యత్తు ఒకేలాగా అయిపోతాయి అంటున్నారు. అంటే వర్తమానంలో కనిపిస్తున్నంత స్పష్టంగా భవిష్యత్తు కూడా కనిపిస్తుంది. जैसे आजकल साइंसदानों ने कहा कि बातों को इतना स्पष्ट दिखाया है जो दूर की चीज भी नजदीक नजर आती है. ఎలాగైతే ఈ రోజుల్లో సైన్స్ ఎక్కడెక్కడో ఉన్న విషయాల్ని కూడా ఎంతో స్పష్టంగా చూపించగలుగుతుంది. అవి దూరంగా ఉన్న వస్తువుల్ని కూడా దగ్గరగా చూపిస్తుంది. इसी रीति से जिनका पुरुषार्थ क्लियर होगा उनको भविष्य की हर बात दूर होते भी नजदीक दिखाई पड़ेगी. మరి అదే విధంగా ఎవరి పురుషార్థం అయితే క్లియర్ గా ఉంటుందో వారికి భవిష్యత్తులో ఉన్న ప్రతి విషయము కూడా దగ్గరగా స్పష్టంగా కనిపిస్తుంది. जैसे आजकल टेलीफोन में देखते हैं तो सभी स्पष्ट दिखाई पड़ता है ना. तो उनकी बुद्धि और उनकी दृष्टि टेलीविजन की बातें सभी बातें स्पष्ट देखेंगे और जानेंगे. ఎలాగైతే ఈ రోజుల్లో టెలిఫోన్లో టెలివిజన్లో చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు, అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వారి యొక్క బుద్ధి, వారి యొక్క దృష్టి ఆ టీవీలో స్పష్టంగా అన్ని విషయాలు చూడగలుగుతున్నారు కదా, ఇంకా తెలుసుకోగలుగుతున్నారు. और कोई भी बात में पुरुषार्थ की मुश्किलात नहीं रहेगी. ఏ విషయంలో కూడా ప్రయత్నం యొక్క కష్టమైతే లేదు. तो वह अनुभव, वह अंतिम स्थिति की परख अपने आप में देखो कहाँ तक अंतिम स्थिति के नजदीक है. మరి ఇప్పుడు మీ యొక్క బాబా చెప్తున్నారు ఆ అనుభవాలు, ఆ అంతిమ స్థితి యొక్క పరిశీలన ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎంతవరకు అంతిమ స్థితి దగ్గరగా కనిపిస్తుంది అని. అంటే ఎంతవరకు నా యొక్క బుద్ధి లైన్ క్లియర్ గా ఉంది, ఎంతవరకు నా పురుషార్థం స్పష్టంగా భవిష్యత్తుని చూపించగలుగుతుంది అన్నది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటున్నారు బాబా. जैसे सूर्य अपने जब पूरे प्रकाश में आ जाता है तो हर चीज स्पष्ट देखने में आती है. तो जो अंधकार है, धुंध है, वह सभी खत्म हो जाता है. ఎలాగైతే సూర్యుడు ఎప్పుడైతే తన యొక్క ప్రకాశాన్ని పూర్తిగా ప్రకాశింప చేస్తాడు అప్పుడు ప్రతి వస్తువు కూడా స్పష్టంగా కంటికి కనిపిస్తుంది. ఏదైతే అంధకారం ఉందో, ఏదైతే మేఘాలు ఉన్నాయో అవన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. इसी रीति जब सर्वशक्तिवान ज्ञान सूर्य के साथ अटूट संबंध है तो अपने आप में भी ऐसे ही हर बात स्पष्ट देखने में आएगी. మరి అదే విధంగా ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన జ్ఞాన సూర్యుడితో మీకు తెగిపోయినటువంటి సంబంధం ఉంటుందో అప్పుడు మీలో మీరు ప్రతి విషయాన్ని స్పష్టంగా చూడగలుగుతారు. और
जो चलते चलते पुरुषार्थ में माया का अंधकार व धुंध आ जाता है, जो सत्य बात को छिपाने वाले हैं वह हट जाएंगे. బాబా చెప్తున్నారు, మరియు ఎవరైతే నడుస్తూ నడుస్తూ పురుషార్థంలో మాయ యొక్క అంధకారంలో ఆ మేఘాలలోకి వచ్చేస్తారో అప్పుడు వారు సత్యమైన విషయాన్ని దాచిపెట్టేవారిగా ఉంటారు, బాబా నుంచి దూరం అయిపోతూ ఉంటారు. इसके लिए సదా దో బాత్ యాద్ రఖనా, అందుకోసం సదా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు బాబా. आज के इस अलौकिक मेले में जो सभी बच्चे आए हैं, ఈ రోజు అయితే ఈ అలౌకికమైన మేళాలోకి పిల్లలందరూ కూడా వచ్చారు. वह जैसे लौकिक बाप अपने बच्चों को मेले में ले जाते हैं, तो जो स्नेही बच्चे होते हैं उनको कोई ना कोई चीज लेकर लेते हैं. బాబా చెప్తున్నారు, చూడండి ఈరోజు ఈ అలౌకికమైన మేళాలోకి పిల్లలందరూ వచ్చారు. అక్కడ ఎలాగైతే లౌకిక తండ్రి తన పిల్లల్ని మేళాకి తీసుకువెళ్తాడు, మరి ఎవరైతే స్నేహి పిల్లలు ఉంటారో వారికి ఏదో ఒక వస్తువుని కొనుక్కొని తీసుకొస్తారు. ఎక్కడికైనా తీర్థాలకు వెళ్ళేటప్పుడు ఏం చేసేవారు, పిల్లలకి కావలసిన బొమ్మలన్నీ కొనుక్కుని తెచ్చి ఇచ్చేవారు కదా. तो बाप दादा भी आज के इस अनोखे मेले में आप सभी बच्चों को कौन सी अनोखी चीज देंगे? మరి బాప్ దాదా కూడా ఈ రోజు ఈ అమూల్యమైనటువంటి ఈ మేళాలో అమూల్యమైన పిల్లల కోసం ఏం వస్తువు తీసుకొచ్చి ఉంటారు? आज के इस मधुर मिलन के मेले का यादगार बाप दादा क्या दे रहे हैं? सदा शुभ चिंतक और शुभ चिंतन में रहना. ఈ రోజు ఈ మధురమైన మిలనం యొక్క మేళ స్మృతి చిహ్నంగా బాప్ దాదా ఏమిస్తున్నారు? సదా శుభ చింతకులుగా శుభ చింతనలో ఉండండి. ఒకటి, సదా శుభ చింతకులుగా అవ్వండి. రెండు, శుభ చింతనలో ఉండండి. शुभ चिंतन और शुभ चिंतक, शुभ चिंतन शुभ चिंतकुलु, यह दो बात सदा याद रखना. ఈ రెండు విషయాలు సదా గుర్తు పెట్టుకోండి అంటున్నారు బాబా. शुभ चिंतन से अपनी स्थिति बना सकेंगे और शुभ चिंतक बनने से अनेक आत्मों की सेवा करेंगे. ఒకటి, శుభ చింతన ద్వారా మీ యొక్క స్థితి తయారవుతుంది. ఇంకొకటి, శుభ చింతకులుగా అవ్వటం ద్వారా అనేక ఆత్మల సేవ చేయగలుగుతారు. तो आज यह वतन से आए हुए सभी बच्चों के प्रति अविनाशी सौगात है. మరి ఈ రోజు వతనం నుంచి వచ్చినటువంటి పిల్లలందరికీ అవినాశి సౌగాత్ గిఫ్ట్. बाप दादा का स्नेह अधिक है व बच्चों का अधिक है. బాప్ దాదాకి ఎక్కువ స్నేహం ఉందా లేక పిల్లలకి ఎక్కువ స్నేహం ఉందా? कोई बच्चे सोचते होंगे हम सभी का स्नेह बाप दादा से ज्यादा है. కొంతమంది పిల్లలైతే ఆలోచిస్తున్నారు, బాప్ దాదా కంటే కూడా మా అందరికి ఎక్కువ స్నేహం ఉంది అని. कोई है भी लेकिन మెజారిటీ नहीं. కొంతమంది పిల్లలు ఆలోచిస్తున్నారు, మెజారిటీ అయితే కాదు. మరి మీరేం ఆలోచిస్తున్నారు?
स्नेह है लेकिन अटूट और एक ही रस स्नेह नहीं. బాబా చెప్తున్నారు స్నేహం అయితే ఉంది కానీ తెగిపోనటువంటి ఏకీరసమైన స్నేహం అయితే లేదు. కానీ బాబాకి అలా ఉంటుందా? మనం ఎలా ఉన్నా ఆయనకి స్నేహమే ఉంటుంది. बच्चों का स्नेह रूप बदलता बहुत है. పిల్లల యొక్క స్నేహం యొక్క రూపం చాలా మారుతూనే ఉంటుంది కదా. ఒక్కొక్కసారి అనుకున్నది జరిగితే బాబా పట్ల ఇంకెంతో స్నేహం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అనుకున్నది జరగకపోతే కొంచెం స్నేహం ఉంటుంది కదా. బామ్ దాదా కా స్నేహ అటూట్ ఔర్ ఏక్ హీ రస్ రహతా హై. కానీ బామ్ దాదా యొక్క స్నేహము తెగిపోని విధంగా ఏకీ రసంగా ఉంటుంది. తో అబ్ బతావ్ కిస్కా స్నేహ జ్యాదా హై. మరి ఇప్పుడు చెప్పండి ఎవరి స్నేహం ఎక్కువ? बाम दादा बच्चों को देखते हैं तो त्रिनेत्री होने से 3 रूपों से देखते हैं. బామ్ దాదా పిల్లల్ని చూసేటప్పుడు త్రినేత్రిగా అయ్యి 3 రూపాలతో చూస్తున్నారు. పిల్లల్ని ఎప్పుడు కూడా బామ్ దాదా 3 రూపాలతో చూస్తూ ఉంటారు. కౌన్ సే 3 రూప్? ఆ 3 రూపాలు ఏంటి? जैसे आप बच्चे बाप को 3 रूपों से देखते हो, ఎలాగైతే పిల్లలైన మీరు బాబాని 3 రూపాలతో చూస్తూ ఉంటారు కదా. तो वह सभी जानते हैं. మరి అదేంటో అందరికీ తెలుసు. लेकिन बाप बच्चों को 3 रूप से देखते हैं. కానీ బాబా పిల్లల్ని 3 రూపాలతో చూస్తున్నారు. एक तो पुरुषार्थी रूप, दूसरा अब संगम का भविष्य जो फरिश्ता रूप है और तीसरा भविष्य देवता रूप. ఒకటి పురుషార్థం యొక్క రూపము, 2 సంగమ యుగంలో ఇప్పుడున్న ఈ సంగమ యుగం భవిష్య ఫరిస్తా స్వరూపం, 3 భవిష్య దేవతా రూపం. ఒకటి పురుషార్థం యొక్క రూపం, 2 ఫరిస్తా రూపం, 3 దేవతా రూపం. तीनों का साक्षात्कार होता रहता है. ఈ 3 సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. तीनों ही रूप एक एक ऐसे ही स्पष्ट देखने में आते हैं. जैसे वर्तमान यह देह का रूप इन आंखों से स्पष्ट देखने में आता है, इस रीति दिव्य नेत्र द्वारा यह तीनों रूप स्पष्ट देखने में आते हैं. బాబా చెప్తున్నారు ఈ 3 రూపాలు ఒక్కొక్కటి ఎంత స్పష్టంగా కనిపించాలి అంటే, ఎలాగైతే వర్తమానంలో ఈ దేహం యొక్క రూపము కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుందో అలాగే ఈ దివ్య నేత్రం ద్వారా ఈ 3 రూపాలు కూడా స్పష్టంగా కనిపించాలి అంటున్నారు బాబా. దేహం కనిపించినంత స్పష్టంగా పురుషార్థి రూపము, ఫరిస్తా రూపము, దేవతా రూపము, ఈ 3 రూపాలు 3వ నేత్రం ద్వారా స్పష్టంగా కనిపించాలి. जैसे इन आंखों से देखी हुई चीज का वर्णन करना सहज होता है, सुनी हुई बातों का वर्णन करना कुछ मुश्किल होता है, लेकिन देखी हुई बात का वर्णन करना सहज होता है और स्पष्ट होता है. ఎలాగైతే ఈ కళ్ళ ద్వారా చూసినటువంటి వస్తువుని వర్ణించడం చాలా సహజం, మరి విన్నటువంటి విషయాలు వర్ణన చేయడం కొద్దిగా కష్టం. కానీ చూసిన విషయం వర్ణన చేయటం అయితే చాలా సహజము, ఇంకా స్పష్టం కూడా ఉంటుంది. तो इन दिव्य नेत्रों व अव्यक्त नेत्रों द्वारा अन्य के तीनों रूप भी इतना ही स्पष्ट सहज वर्णन करना होता है.
మరి అదే విధంగా ఈ దివ్య నేత్రం ద్వారా లేక అవ్యక్త నేత్రం ద్వారా ఈ 3 రూపాలు కూడా ఇంతే స్పష్టంగా వర్ణన చెయ్యాలి అంటున్నారు బాబా. वैसे ही आप सभी को भी एक दो के यह तीनों रूप देखने में आएंगे. అదే విధంగా మీ అందరికీ కూడా ఒకరికొకరు ఈ 3 రూపాలు కనిపిస్తూ ఉండాలి. అంటే స్పష్టంగా ఒకరినొకరు ఈ విధంగా చూసుకుంటూ ఉండాలి కదా. ఎవరిని చూసినా వీళ్ళు బ్రాహ్మణాత్మ, ఫరిస్తాత్మ, ఇంకా దేవతాత్మ కదా. సో అందుకే యోగం చేసేటప్పుడు కూడా ఈ అభ్యాసం చేయాలి కదా. ఒకవైపు దేవతా రూపము, మధ్యలో బ్రాహ్మణ రూపము, ఇంకొక వైపు ఫరిస్తా రూపము కదా. 3 రూపాలు ఉండాలి. సో పైన బాబా ఛత్రఛాయ, బాబా కిరణాలు పడుతూ ఉన్నాయి. నేను బ్రాహ్మణాత్మను మధ్యలో కూర్చుని ఉన్నాను. నా కుడివైపు దేవతా రూపం ఉంది, నా ఎడం వైపు ఫరిస్తా రూపం ఉంది. ఈ 3 రూపాలతో నేను యోగం చేస్తూ ఒక్కొక్కసారి దేవతా రూపంలోకి వెళుతున్నాను, ఒక్కొక్కసారి బ్రాహ్మణ రూపంలో ఉన్నాను, ఒకసారి ఫరిస్తా రూపంలో ఉన్నాను. ఇలా యోగం చేస్తూ ఉంటే ఈ 3 రూపాల యొక్క అభ్యాసము ఈజీగా అవుతూ ఉంటుంది. అప్పుడు వర్ణన కూడా సహజం అవుతుంది, ఆ రూపం స్పష్టం అవుతుంది, అనుభూతి కలుగుతుంది. అభి యథాయోగ్య యథాశక్తి. ఇప్పుడు అయితే యథాయోగ్యంగా యథాశక్తి కలిగి ఉన్నారు. అంటే ఎంతవరకునో చేయగలమో అంతవరకునే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? పెంచుకోవాలి కదా. కొంచెం సమయం बाद यह యథాశక్తి శబ్ద भी खत्म हो जाएंगे. ఇంకొద్ది సమయం అయిపోయిన తర్వాత ఈ యథాశక్తి అనే శబ్దం సమాప్తం అయిపోతుంది అంటున్నారు బాబా. అంటే నేను ఎంత చేయగలను అంతే చేస్తాను అంటే అంత కుదరదు ఇక. और हर एक अपने अपने नंबर प्रमाण संपूर्ण को प्राप्त हो जाएंगे. ప్రతి ఒక్కరు కూడా తమ తమ నంబర్ అనుసారంగా సంపూర్ణతను ప్రాప్తింప చేసుకోవాలి అంటున్నారు. तो बाप दादा सभी के संपूर्ण मुखड़े देखते हैं. మరి బాప్ దాదా అయితే మీ అందరి యొక్క సంపూర్ణమైన ముఖాన్ని చూస్తున్నారు. సంపూర్ణమైన ముఖాన్ని చూస్తున్నారు బాప్ దాదా మనందరి ముఖంలో. మరి మనకి మనం కూడా చూసుకోవడం రావాలి కదా. బాప్ దాదా అయితే చూస్తున్నారు, కానీ మనల్ని మనం అయితే చూసుకోవాలి కదా. సంపూర్ణత నంబర్ వార్ హోగి. కానీ సంపూర్ణత అనేది నంబర్ వారీగా ఉంది. మాలలో 108 మణులు ఉంటాయి కదా, 108 మాల. तो नंबर 1 मणिका और 108वां मणिका दोनों को संपूर्ण कहेंगे? नहीं. మరి నంబర్ 1 మణి, అలాగే 100 అంటే ఫస్ట్ మణి దగ్గర నుంచి 100 అనుకోండి. ఈ ఫస్ట్ ఉన్న మణిని ఈ 100 వరకు వచ్చినటువంటి పూస ఏదైతే ఉందో అది సంపూర్ణమైన నంబర్ 1 అని అంటారా? నంబర్ లాస్ట్ ఉంది కదా, దాన్ని నంబర్ 1 అని అనరు. విజయ రత్న కహెంగే. విజయ రత్నం అని అంటారు. విజయ రత్న అర్థాత్ అప్నే నంబర్ ప్రమాణ సంపూర్ణతకు ప్రాప్త. విజయ రత్నము అంటే అర్థము తమ నంబర్ అనుసారంగా సంపూర్ణతని పొందడం. इसके लिए सारे ड्रामा के अंदर वही संपूर्णता की फर्स्ट स्टेज है. అందుకోసమే మొత్తం డ్రామాలో చూస్తే వారు సంపూర్ణమైనటువంటి
ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టే. సో 100 అయినా కానీ ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టంటే మొత్తం కల్పంలో మొత్తం ఆత్మల్లో చూస్తే వాళ్ళు నంబర్ 1 కావచ్చు. కానీ మాల ఒక్కటి మనం చూస్తే నంబర్ 1 పూస దగ్గర నుంచి లాస్ట్ పూస అనేది లాస్టే కదా, నంబర్ 1 అయితే అవ్వదు కదా. जैसे सतयुग में विश्व महाराज 8वां भी कहलाएगा, लेकिन फर्स्ट शिवा विश्व महाराज की सृष्टि के संपूर्ण सुख और आठ के संपूर्णता के सुख में अंतर होगा ना. బాబా చెప్తున్నారు చూడండి, ఎలాగైతే సత్యయుగంలో విశ్వ మహారాజ్ ఉంటాడు, అయితే 8 మంది అష్టరత్నాలు కదా. ఎంతమంది సత్యయుగంలో రాజ్యం చేస్తారు? 8 మంది, ఒక రాజు తర్వాత ఒక రాజు పరిపాలన చేస్తూ ఉంటారు. 8 జన్మలు కదా. అయితే బాబా చెప్తున్నారు, ఈ ఫస్ట్ మహారాజ్, ఫస్ట్ విశ్వ మహారాజ్ ఎవరైతే ఉన్నారో వారు సంపూర్ణమైన సుఖాన్ని పొందుతారు. మరి తర్వాత 8వ మహారాజ్ ఎవరైతే ఉన్నారో వారు సంపూర్ణ సుఖాన్ని పొందుతారు? పొందరు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి 8 జన్మలు అయిపోయినాయి. కొంత సమయం సుఖం అంతా గడిచిపోయింది. మరి తేడా అనేది వచ్చేసింది కదా అంటున్నారు బాబా. నంబర్ 1, నంబర్ 2. నంబర్ 2 అంటేనే తగ్గిపోయింది కదా. वैसे ही यहाँ भी हर एक अपने अपने नंबर प्रमाण संपूर्णता को प्राप्त हो रहे हैं. మరి అదే విధంగా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ నంబర్ అనుసారంగా సంపూర్ణతను ప్రాప్తింపజేసుకుంటున్నారు. इसलिए बाप दादा संपूर्ण स्टेज को देखते रहते और वर्तमान समय के पुरुषार्थ को देखते रहते हैं, क्या है और क्या बनने वाले हैं. అందుకని బాప్ దాదా సంపూర్ణ స్టేజ్ ని చూస్తున్నారు మరియు వర్తమాన సమయం యొక్క పురుషార్థం కూడా చూస్తున్నారు. ఎలా ఉన్నారు, ఎలా తయారవుతారు అని. आपने पूछा ना वतन में क्या बैठ करते हो, మీరు అడుగుతూ ఉంటారు కదా బాబా వతనంలో కూర్చుని ఏం చేస్తూ ఉంటారు అని. ఏం చేస్తారట బాబా? ఏం చేస్తున్నారు? పిల్లల పురుషార్థం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి పదవి పొందుతారు, ఎలాంటి భవిష్యత్తులో ప్రాప్తిని పొందుతారు అన్నది బాబా చూస్తూ ఉంటారు. మరి చూసి ఏం చేస్తారు? చూస్తారంతేనా? ये देखते रहते हैं और अव्यक्त सहयोग देने की सर्विस करते हैं. ఇది చూస్తూ ఇంకా ఏం చేస్తారు? అవ్యక్త సహయోగం ఇచ్చే సేవ కూడా చేస్తూ ఉంటారు. బాబా సూక్ష్మంగా కూడా పిల్లలకి సహాయం చేస్తూ ఉంటారు. సభే సమझते हैं बाप दादा वतन में पता नहीं क्या बैठ करते होंगे. అందరూ అనుకుంటూ ఉంటారు కదా బాప్ దాదా వతనంలో ఏం తెలియదు, కూర్చుని ఏం చేస్తూ ఉంటారు అని. लेकिन सर्विस की स्पीड साकार वतन से वहाँ तेज है. కానీ సర్వీస్ యొక్క స్పీడ్ అనేది సాకార వతనం కంటే కూడా అక్కడ నుండి ఎక్కువ చేస్తాను అంటున్నారు బాబా. సాకారంగా ఉన్న దానికంటే కూడా బాబా సూక్ష్మ వతనంలో సూక్ష్మ దేహంతో ఎక్కువ సేవ చేస్తూ ఉంటారు. क्योंकि यहाँ तो साकार तन का भी हिसाब साथ था. ఎందుకంటే ఇక్కడైతే సాకార తనువు యొక్క లెక్క కూడా ఉంటుంది కదా. శరీరంతో అయితే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి కుదరదు. కానీ సూక్ష్మతనంలో ఉన్నప్పుడు దేహం అనే బంధన లేదు కదా. కనుక బాబా ఎప్పుడంటే అప్పుడు పిల్లల దగ్గరికి రాగలరు, వెళ్ళగలరు.
अब तो इस बंधन से भी मुक्ति है, अपने प्रति नहीं, సర్వాత్మం के प्रति है. ఇప్పుడైతే ఇటువంటి బంధం నుంచి ముక్తి అయిపోయాము, మీ పట్లే కాదు సర్వాత్మల పట్ల కూడా అంటున్నారు బాబా. जैसे इस शरीर को छोड़ना और उस शरीर को लेना यह अनुभव सभी को है. ఎలాగైతే శరీరాన్ని విడిచిపెట్టడం మరియు శరీరాన్ని తీసుకోవడం ఇదైతే అందరికీ అనుభవమే. वैसे ही जब चाहो तब शरीर का भान बिल्कुल छोड़कर अशरीरी बन जाना और जब चाहो तब शरीर का आधार लेकर कर्म करना यह अनुभव है. బాబా చెప్తున్నారు ఎలాగైతే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరం యొక్క భావన పూర్తిగా విడిచిపెట్టి అశరీరిగా అయిపోండి, మరి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరం ఆధారం తీసుకుని కర్మలు చేయండి. మరి ఇలా అనుభవం చేస్తున్నారు. ऐसा अनुभव को अब बढ़ाना है. ఇటువంటి అనుభవాన్ని ఇప్పుడు పెంచుకోవాలి అంటున్నారు బాబా. बिल्कुल ऐसे ही अनुभव होगा जैसे कि यह स्तोल चोला अलग है और चोले को धारण करने वाली आत्मा अलग है. यह अनुभव अब ज्यादा होना चाहिए. బాబా చెప్తున్నారు ఈ అనుభవాన్ని పెంచుకోవాలి. పూర్తిగా ఎలా అనుభవం అవ్వాలి అంటే ఎలాగైతే మీరు చొక్కా వేసుకుంటారు, మళ్ళీ దానిని విడిచిపెడతారు, అది ఎంత ఈజీగా ఉందో అలాగే ఈ దేహం అనే వస్త్రాన్ని ధరించడం మరియు విడిచిపెట్టడం ఈ అనుభవం ఎక్కువ చేయాలి అంటున్నారు బాబా. సదా యహీ యాద్ రఖో అబ్ ఆగేకి ఆగే. సదా ఇదే గుర్తుపెట్టుకోండి, ఇక ముందుకి వెళ్తూనే ఉండాలి.